హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ ఆల్రెడీ లోడ్ చేసుకున్న తర్వాత షూట్ చేస్తున్నాను. ఇవాళ కూడా ప్రైవేట్ బుకింగే పోతున్నా. ఇవాళ కూడా మన కోటేషన్ అనే ఇచ్చిండు. ఒకటి పటంచేరు, ఒకటి అటు కొత్తగూడ సైడ్. 2 లోడ్లు వేసుకొని పోతున్నా వేరే వేరే వాళ్ళవి. లోడ్ ఏందో చూపెడతాం మీకు. ఇది మన లోడు. ఈ వైట్ బకెట్లు ఉన్నాయా, ఇవి వేరే వాళ్ళవి, ఈ డబ్బాలు వేరే వాళ్ళవి. చాలా పోదాం నాడు. ఫస్ట్ డ్రాప్ పాయింట్ మనకి 15 కిలోమీటర్లు వచ్చింది. ఇటువైపు నుంచి పోతున్నాను. మన కొత్తగూడ సైడ్ ఇతిహాజ్ నగర్ అనుకుంటా, కొత్తగూడ సైడ్ మొత్తంలో. అక్కడ 4 డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలు దింపేసి మళ్ళీ మనం ఇటు పటంచేరు కొట్టేద్దాం. ఇక చాలా వెళ్దాం, నడవండి. లొకేషన్ వరకు కరెక్ట్గా చేరుకున్నాను. ఇంకో 1/2 కిలోమీటర్ ఉందన్నగా ఇక్కడ నుంచి కాదు ఎంట్రీ, వేరే సైడ్ నుంచి పోవాలి అంటే మళ్ళీ 3 కిలోమీటర్ పెరిగింది. ఒక్కొక్కసారి మన పనిలా ఇట్లా అవుతుంటుంది. ఇక వచ్చేసినాం లాస్ట్ వరకు అని అనుకుంటాము, ఆడికి దారి ఉండదు. ఇక మళ్ళీ వేరే దారి కొట్టుకొని వస్తున్నాను. ఇంకా 1.5 కిలోమీటర్ ఉన్నది. ఇది అందులో హైటెక్స్ లోపలికి పోవాలంట. నేను ఇక్కడ నుంచి వచ్చిన పోయి డెలివరీ చేసేద్దాం నడవండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటారు దీన్ని, హైటెక్స్. అని లోపట వచ్చేసినాను. ఇక మనం హాల్ నెంబర్ 5లో పోయి డెలివరీ చేయాలి. ఇది మన డెలివరీ పాయింట్. ఈ డీసీఎంలో తీసేసుకుంటారు అనుకుంటా. ఇక్కడ మన వెహికల్ అన్లోడ్ అయ్యింది. ఫస్ట్ పాయింట్ అన్నట్టు. సెకండ్ పాయింట్కి ఇవి తీసుకుపోవాలి. మనకి 2వ డ్రాప్ పాయింట్ 18 కిలోమీటర్లు వచ్చింది. ఇక స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వెళ్ళాం నడవండి 2వ డ్రాప్ పాయింట్కి. మనం వచ్చేసినాం పాయింట్కి. అటువైపు వెళ్ళాలి కానీ బ్యారికేడ్స్ ఉన్నాయి. ముందరికైనా మన యూటర్న్ ఉందో చూసుకొని ఆడ నుంచి ఉన్నట్టు ఉన్నది. అందులోకి వెళ్ళిపోదాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది ఈ కంపెనీలో. ఇది అయిపోయినాక ఫోన్ చేయాలి, పార్టీకి పైసలు ఇస్తారు. 2 డెలివరీలు అయిపోయినాయి కానీ ఇక స్కానర్లు అయితే పెట్టినా, పేమెంట్ అయితే రాలేదు. ఒక దగ్గర నుంచి ఎంత 1200 రావాలి, ఇంకో దగ్గర నుంచి 700 రావాలన్నట్టు. రేట్ ఆన్లైన్ చూసే ఇస్తారు. కాకపోతే 2 3 పాటలు మనం ఒకసారి వేసుకొని రావచ్చు అన్నట్టు. అది అడ్వాంటేజ్. చలో నేనైతే ఇక్కడనే పటంచేరు పక్కకు వచ్చి ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చేసినాను. ఆన్ చేసుకున్నాను. ఈ నుంచి ఆన్లైన్ కొడదాం. ఇక ఆన్లైన్ బుకింగ్స్ ఏమైనా వస్తే చూసి అది తీసుకొని పోదాం. అది సంగతి. పేమెంట్ కోసం వెయిట్ చేసుకుందాం, బుకింగ్ కోసం కూడా వెయిట్ చేసుకుందాం. ఇండియా కూర్చొని టైం 1:40 అవుతుంది. చూద్దాం ఎంతసేపటికి వస్తుందో బుకింగ్. ఇక 4:10 అవుతుంది టైము. ఇంకెన్నే వెయిట్ చేస్తున్నా. ఇక వెళ్ళిపోదాం ఈ నుంచి. బుకింగ్స్ ఏం పడతలే, ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తలేవు మొత్తంలో. ఇక రన్నింగ్లోనే రావాలి. బుకింగ్ వస్తే రన్నింగ్లోనే రావాలి. ఇక ఈ నుంచి అయితే పోదాం. వెనక పోతే మెయిన్ రోడ్డు, బండి మలుపుకొని వెళ్ళిపోదాం రివర్స్. ఇక రన్నింగ్లో ఏమైనా వస్తే చూస్తాను. ఇక ఇంకో 10 నిమిషాలు అయితే 3 గంటలు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి. ఒక్క బుకింగ్ కూడా సపోర్ట్ చేయలేదు. చాలా పోదాం నడవండి. ఇంకేమైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేద్దాం. నేను బేగంపేట వరకు అయితే వచ్చేసినాను. బుకింగ్లు ఏం రాలే, ఎంటీ రావాల్సి వచ్చింది. ఇక ఇవాళ వీడియోలో తింటే అదో 1200 700 1900 అయినా ఇవ్వాలి మన కారుబారు. ఇక వీడియో చిన్నగా అయితే రేపు కంటిన్యూ చేస్తాను, లేకపోతే వేసేస్తాను. ఓకే, మళ్ళీ బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నది 2వ రోజు వీడియో. నిన్న వీడియో ఆడికి ఆపినా కదా, ఈ నుంచి కంటిన్యూ చేద్దాం 2వ రోజు. ఇవాళ కూడా లోడ్ చేసేసుకున్నాను. ఇవాళ కూడా ఆన్లైన్లో చేస్తలే, ప్రైవేట్ బుకింగ్ వచ్చింది. శంషాబాద్కి వెళ్ళాలి. లోడ్ ఏముందో చూపెడతాను. చలో.
పోదాం నడవండి ఇక శంషాబాద్. ఇది మన లోడు 13 బాక్సులు. ఇలా మైదీపట్నం రూట్ మొత్తం ఎక్కడ ట్రాఫిక్ జరగలేదు, కుళ్ళు ఉన్నది. మనం శంషాబాద్ పోతున్నాము. నేను ప్రస్తుతానికి ఇక్కడ రైతు బోలి చౌరస్తాను అనుకోండి, లెఫ్ట్ మరగానే అత్తాపూర్ వచ్చేస్తుంది. లక్ష్మీగూడ సైడ్ నుంచి పోతున్నా ఎయిర్పోర్ట్లకు. ఈ రోడ్ ఎందుకేమో నాకు దగ్గర అనిపిస్తుంది, అందుకే ఇంట్లోకే వెళ్ళిపోతుంది. ఇది వెనక నుంచి దారి. మనం వచ్చేసినాము ఎయిర్పోర్ట్ లోపలికి. వీడ నుంచి మనము అదేదో క్యాంటీన్ ఉంటుంది లోపల, అక్కడ డెలివరీ చేయాలి. ఇంట్లో మనం డెలివరీ చేసేది ఈ నుంచి ఎంట్రీ చేయించుకోవాలి. ఈ నుంచి ఎంట్రీ చేయించుకొని నడవండి డెలివరీ చేసేద్దాం. ఇట్లుంటుంది ఇక్కడ డెలివరీ ప్రాసెస్. ఈ నుంచి అయితే బయటికి పోదాం నడవండి. డెలివరీ అయిపోయింది, ఊపిరి ఆడతలేదు. ఇట్లాంటి టోపీలు పొద్దున్నే వేసుకొని ఎట్లుంటుర్రేమో, అస్సలు గర్మీకి ఊపిరి ఆడతలేదు. చలో బయటికైతే పోదాం. ఈ నుంచి ఫస్ట్ ఈ టోపీ తీసేయాలి, మాస్క్ తీసేయాలి. బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి 1:30 అవుతుంది. 2 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేద్దాము. రాకపోతే అటు కాటేదాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక రోడ్డు పక్కన ఆగినాను. ఇక ఈ నుంచి అయితే పడతలేవు బుకింగ్స్. 201 రూపాయలు ఒక బుకింగ్ వచ్చిందని నేను తీసుకోలేదు. ఇక ముందడికి పోతా, సీదా ఆటో మన కాటేదాని దగ్గర పోయి ఆగుతాను. ఇక ఇక్కడ ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే 2:40 అవుతుంది. 2:40 అటు పోయి ఆగుతాను. ఇక చూస్తా సాయంత్రం అయిపోతుంది లేకుంటే. చాలా కాటేదాని దగ్గర పోయి కలుద్దాం ఇక మళ్ళా. మనకి ఆ బిల్డింగ్ ఉందా, అది మెట్రో క్యాష్ అండ్ క్యారీ. అందులో నుంచి ఒక బుకింగ్ వచ్చింది హఫీజ్పేట్కి. 880 రూపాయలు ఏదో సంథింగ్ చేంజ్ ఉన్నది. పోదాం నడవండి పికప్కి. టైము ఎంత అవుతుందంటే 10 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. ఇప్పుడు వచ్చింది బుకింగ్ మనకు ఒకటి. ఆ బిల్డింగ్ నుంచి ఇట్లా పోయి అట్లా పోతే వచ్చేస్తుంది పికప్ పాయింట్. చలో పోయి పికప్ చేసేసుకుందాం. ఇది మన మెటీరియల్ లోడ్ అవుతుంది. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 28 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్, హఫీజ్పేట్ సైడ్. ఇక ఎంటీ పోవాల్సి వస్తుందేమో, ఇక బుకింగ్స్ రావనుకున్నాను. నిన్న కూడా మన పటన్ చెరువు కాడ నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేసిన ఉండే. ముందట ఉన్నది స్కై వ్యూ టవర్. నైట్లో లైటింగ్ వేస్తారు, ఖతర్నాక్ అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లలో ఈ బిల్డింగ్లో చూపిస్తుంటారు చాలా వాటి. మనం వచ్చేసి రాలేం 7 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా ఇక్కడ నుండి. కానీ ట్రాఫిక్ ఏడ తలగలేదు. ఇక 5 కాగానే ఏరియా మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అందరు బయటికి వెళ్తారు కదా, 5 కాగానే ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మనం వచ్చేసినాము అంటే ఇంకో 1/2 కిలోమీటర్ ఉన్నది. ఇక ఇదే లైన్లో తీస్తుంది మహాలక్ష్మి లైట్ వరల్డ్ అంట. అక్కడ డెలివరీ చేయాలి మనం. ట్రాఫిక్ ఏడా తలగలేదు. ఇలా పోయేటప్పుడు ఫస్ట్ ట్రిప్లో కూడా తలగాలి, ఇప్పుడు కూడా తలగాలి. చాలా ఇచ్చేద్దాం నడవండి మెటీరియల్ వాళ్ళకి. ఇదే లైన్లో ఎక్కడో ఉన్నది మహాలక్ష్మి. ఇక్కడ ఉన్నది కదా అది లక్ష్మి, మహాలక్ష్మి. రైట్ ఆడ రైట్ సైడ్లో ఉన్నదా, ఇదే తమ్మం దగ్గర డెలివరీ చేసేది అన్నాడు అండి. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇది షాపు. ఈ ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి
882 అయితే 714 రూపీస్ మిగిలినాయి. ఆ ఫస్ట్ బుకింగ్ అయితే ఇంకా రాలే పేమెంట్, వేసేస్తాడు సాయంత్రం వరకు. అది ప్రైవేట్ బుకింగ్ కదా అది. ఇక సాయంత్రం వాళ్ళు పోజే వాళ్ళు బిజీగా ఉంటారు. సాయంత్రం 5 గంటలకు అట్లా ఫ్రీగా కాగానే ఎవరి పేమెంట్ అలా కొట్టేస్తుంటారు వాళ్ళు కూర్చొని. ఇక దీని అయితే ఇది లెక్క. టైం 4:16 అవుతుంది. ఇక చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ పడుతుందా అని. ఇక పడకుంటే ఏం చేస్తాం కానీ వెయిటింగ్ చేసాడు తప్ప, వెయిట్ చేద్దాం. బుకింగ్ అయితే ఏం వస్తలేదు. ఇక రిటర్న్ పోతున్నాను. సాయంత్రం అవుతున్నది, 5:30 అవుతున్నది టైము. ఇక బుకింగ్స్ ఏం వస్తలే, మొత్తానికే సపోర్ట్ చేస్తలేదు. ఇక అందుకే మెల్లగా రిటర్న్ పోతున్నా. ఆన్ చేసుకునే పోతున్నాను, కాకపోతే ఏమైనా వస్తే తీసుకుందాం. ఇక ప్రస్తుతానికి ఇది పరిస్థితి. నేను వచ్చేసినాను బేగంపేట వరకు. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇలా టోటల్ అర్నింగ్ వచ్చేసి శంషాబాద్ పోయినా కదా, అదో 1200, ఇదో 715 రూపాయలు ఏదో సంథింగ్. ఇక 1900 అనుకోండి ఇలాంటి అర్నింగ్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి యాదతోటి.